ఈ రోజు మనం తెలివి భక్తి గురించి చెప్పే రెండు అద్భుతమైన కథల గురించి తెలుసుకుందాం. సరే, అసలు ప్రపంచాన్ని చుట్టి రావడం ఎలా? ఈ ప్రశ్నే ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీకి కారణమైంది. ఈ గొడవని ఆపడానికి వాళ్ల తల్లిదండ్రులైన శివపార్వతులు ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ఏంటంటే ప్రపంచాన్ని అందరికంటే ముందు చుట్టి రావాలి. చాలా సింపుల్ కదా. అయితే ఇద్దరూ రెండు వేర్వేరు దారులు ఎంచుకున్నారు. అవేంటో చూద్దాం. గణేశుడి సమాధానం చాలా సింపుల్. నా తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెప్పారు. అంతే. తన తెలివితో గణేశుడు పోటీలో గెలిచాడు. సిద్ధి బుద్ధులను పెళ్లి చేసుకున్నాడు. కాని ఈ తీర్పుతో కార్తీకేయుడు చాలా బాధపడ్డాడు. ఒంటరిగా క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. కొడుకు బాధ చూడలేక శివపార్వతులు ఆ పర్వతం మీదనే ప్రత్యక్షమయ్యారు. అలా ఆ పవిత్ర ప్రదేశమే శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. సరే, ఇప్పుడు మరో కథ చూద్దాం. ఈ కథ ఉజ్జయిని నగరంలో మొదలవుతుంది. అక్కడ వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అదే సమయంలో దూషణుడు అనే రాక్షసుడు ఆ నగరాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆ రాక్షసుడి దెబ్బకి ప్రజలు వణికిపోయారు. యజ్ఞాలను పాడు చేస్తూ అందరినీ హింసించాడు. వాడి బారి నుంచి కాపాడమని ప్రజలంతా దేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు వాళ్ల ప్రార్థనలు ఫలించాయి. ఒక్కసారిగా గుడిలోని నేల రెండుగా చీలింది. ఆ చీలికలోంచి భయంకరమైన రూపంలో మహాకాళుడు బయటకొచ్చాడు. ఒకే ఒక్క గర్జన, దూషణుడు అతని సైన్యం మొత్తం బూడిదైపోయారు. ఆ అద్భుతాన్ని చూసి ప్రజలు శివుణ్ణి ఎప్పటికీ తమతోనే ఉండమని కోరుకున్నారు. శివుడు వాళ్ల కోరిక తీర్చాడు. అలా ఆ స్థలం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసింది. చూసారుగా, ఒక కొడుకు బాధ వల్ల మల్లికార్జున క్షేత్రం, రాక్షసుడి ఓటమితో మహాకాళేశ్వర క్షేత్రం ఏర్పడ్డాయి. మరి నిజమైన శక్తి ఏది? విశ్వమంతా తిరిగే వేగమా, లేక నిశ్చలమైన భక్తా? మిగిలిన జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో లింక్ పై వెంటనే క్లిక్ చేయండి. శివోహం.